చాలా పెద్దదైన రాహుమహాదశలో అందరూ కూడా గిలగిలా కొట్టుకుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. రాహుమహాదశ వచ్చిందంటే చాలా వరకు 190 మందికి, ఏదో 10 మందికి కలిసి వస్తుంది తప్ప 190 మందికి మాత్రం రాహుమహాదశ నరకం చూపిస్తుందనమాట. అలాంటి రాహుమహాదశ జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా ఏంటంటే రాహువుకి దానాలు ఇవ్వడం, జపాలు చేయించుకోవడం, లేకపోతే దుర్గాదేవి ఆరాధన చేసుకుంటారు. దుర్గాదేవి ఆరాధన కూడా రాహువుకి ఎంతో చక్కగానే ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా రాహుమహాదశ ఇంకా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాహువులో రాహు అంతర్దశ కానీ, రాహువులో కేతు అంతర్దశ కానీ, రాహువులో శుక్రుడు అంతర్దశ కానీ చాలా నరకం చూపించే అవకాశం ఉంటుందన్నమాట. ఈ దశ అంతర్దశల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవన్నీ పనిచేయని వాళ్ళు దశ మహావిద్యల్లో చినమస్తాదేవి, వజ్రవైరోష్ణీదేవి అంటారనమాట. చినమస్తాదేవి ఆరాధన వల్ల రాహు శాంతిస్తాడు. రాహు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు చాలా వరకు తగ్గించవచ్చు. దైనందిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ చినమస్తాదేవి ఆరాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఏమీ చేయక్కర్లేదు, ఏదో పెద్ద మనం చేయకూడని మంత్రాలు, చేయకూడని పూజలు అనుకోవద్దు. ఇవి చక్కగా సామాన్యులకి బతకడానికి పనికొచ్చేవి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే చినమస్తాదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఉంటుంది. దాన్ని రోజు అక్కర్లేదు, శనివారం రాహుకి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి శనివారం ఒక 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 11 సార్లు కానీ మీరు అన్నీ భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, అన్నీ తింటూనే ఈ అమ్మవారి ఆరాధన చేయాలి. ఉపవాసాలు ఉండాలి, లేకపోతే మనం మొత్తం పూర్తయ్యే వరకు అన్నం తినకూడదు. ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఈ చినమస్తాదేవి ఆరాధన చేసే కొద్దీ కూడా ఒక 21 లేకపోతే 40 శనివారాలు, ఎందుకంటే రాహుమహాదశ చాలా టార్చర్ కాబట్టి ఎక్కువ శనివారాలు చేయడం. రాహుమహాదశ జరిగిన నాళ్ళు కూడా శనివారం కనీసం 3 సార్లైనా చినమస్తాదేవి యొక్క అష్టోత్తర శతనామాలను చదువుతూ ఉంటే రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.